ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేదండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవునికి మనగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం దేవుని నాలుగునే మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్వకమైన తండ్రి, మా విశ్వాస జీవితంలో మాట్లాడుతున్నాము. బుధవారం వచ్చి సజ్జీవులకు వచ్చారు. ఈ రోజు నేను కష్టపరచబడి మా సేవకు చేయడానికి శక్తి ధరించి ఉదయాన్ని నుంచి ప్రార్థించాను. మందిరాన్ని చేయడంలో నేను దీవించాను. దగ్గర మా తండ్రి ఇతర సమస్యలన్నింటిలో వ్యాధి బాధలు మీకు విడుదల ధరించి ఆయన దుఃఖంలో వారు, శ్రమలో వారు, శ్రమంలో వారు, బాధలో వారు, కన్నీళ్ళలో వారు ఇస్తున్నాను విడుదల ధరించి ఆయన మాకు మించిన సమస్యలు కృంగదీసిన బాధలు విడుదల ధరించి ఇదిగో ఆయన సెలవు తీవ్రమైన మనసు బిడ్డలు ప్రయాణం మాట్లాడే బాధలు ధరించి ఈ వాక్యానుసారంగా జీవించడానికి ఉపయోగించి చూపులు, మాటలు, ఆలోచనలు, భావాలు వేసినట్టుగా బయటకు దర్శించవచ్చు. ఈ నష్టమైన నామానికి నమ్మకమైన విధేయమైన మా జీవనమైన ప్రభు వేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 465వ కీర్తన 25లో 165వ కీర్తన. వెలుగు వచ్చియున్నది, వెలుగు వచ్చియున్నది, ఎమ్ముగా ప్రభుని మహిమ ఇదిగో ఉదయించే నీపై, లెమ్ము తేజరిల్లును నీకు, వెలుగు వచ్చియున్నది, జనములు నీదు వెలుగునకు జనుదెంచెదారు గనుమ, తనరాని ఉదయ కాంతికి తరలి రాజులు బతురు, లెమ్ము తేజరిల్లును నీకు, వెలుగు వచ్చియున్నది, సముద్ర వ్యాపారము సరిత్రిపవరు నీ వైపు, అమరుగా జనులైశ్వర్య మువచ్చు నీ యొద్దకు, లెమ్ము తేజరిల్లును నీకు, వెలుగు వచ్చియున్నది, గుంజి దేవతాలు సరళ వృక్షాలు ఆలయమునకు ఎంచితే వరుణ పాద క్షేత్రము గొప్పగా చేదు, లెమ్ము తేజరిల్లును నీకు, వెలుగు వచ్చియున్నది, నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుగజేతు, నిత్య సంతోషమునకు నిన్ను కారణముగా చేతు, లెమ్ము తేజరిల్లును నీకు, వెలుగు వచ్చియున్నది.
సంగదగనివాడే ఎంతో బలమగు జనమగును తేజరిల్లుము నీకు వెలుగువ చేయున్నది తేజరిల్లుము నీకు వెలుగువ చేయున్నది. ఈ రివైల్ ఫామ్లో 172వ కీర్తన. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానంద ప్రేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరణిలో నిత్య నివాసము లేనిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నది. నీ రక్షకుడగు యేసే నడుపును సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రయముగా యేసుని వెంబడించి పాడైన ఘోరపు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసు గురి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. కీర్తనల పుస్తకంలో నుండి క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి ఈ రివెల్ ఫామ్లో 169వ కీర్తన.
పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎక్కడ భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 23 వచ్చిన 20 వచ్చిన ప్రారంభం. మా పితరులు ఈ పర్వతమును ఆరాధించిన కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లని, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది.
తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. ప్రార్థించుకున్నాం. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మరి జనవరి మాసము 7వ తారీఖు దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. ఉదయాన్నే లేచి మందిరానికి వచ్చిన వారు, దూరంగా దేవుని మాటలు వింటున్న వారికి కూడా నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. చదువుబడిన లేఖన భాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి 23 వచ్చినవి. ఈ భాగంలో సమరీ స్త్రీ ఆరాధన గురించి మాట్లాడినప్పుడు చక్కని వివరణ ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిటి ఆరాధన అంటే, మా పితరులు కొండ మీద ఆరాధించారు. ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో బేతేల్లో దాను అనే 2 ప్రాంతాల్లో 2 దూడలు జయించి యెరోబాము ఈయన యెహోవా దేవుడని చెప్తే ఆ 10 గోత్రాల వాళ్ళు అక్కడ ఆగిపోయారు. దక్షిణాన ఉన్నటువంటి యెరూషలేము 12 గోత్రాలకు ముఖ్యమైన ఆరాధన స్థలం. సొలొమోను మహారాజుతే కట్టబడింది. కాబట్టి దక్షిణాన ఉన్న దగ్గరికేమో ఉత్తరాన ఉన్న వాళ్ళు రారు, ఉత్తరాన ఉన్న దగ్గరికి దక్షిణాన ఉన్నవారు రారు. అందువల్ల ఇక్కడేంటి, ఉత్తరాన ఉన్నవాళ్ళు ఇదే దేవుడు అనుకుంటున్నారు, కానీ ఆరాధించవలసిన స్థలం దక్షిణాన ఉంది. ప్రభు ఏమంటున్నాడంటే, ఉత్తరాంతి ముందు కాదు, దక్షిణాంతి కాదు, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించే కాలం వస్తుంది, రక్షణ యూదుల్లో నుండే వచ్చింది అన్నాడు. ఎందుకంటే మీరు ఆదికాండం 12వ అధ్యాయం నుండి గమనిస్తే దేవుడు అబ్రహాంను ఎన్నుకొని ఆయన ద్వారా రక్షణ సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఇస్సాకు కుమారులు యాకోబు కుమారులు 12 మంది, 12 గోత్రాలు. వారిలో యూదా గోత్రంలో లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడతో లోకరక్షణ కలిగింది. కాబట్టి ఆరాధన విధానాలు కొన్నిసార్లు ఇక్కడ రెండు అర్థాలు అక్కడే ఉన్నాయి. మీకు తెలిసింది మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసింది మేము ఆరాధిస్తాం. ఇప్పుడు క్రైస్తవుల పద్ధతులు కూడా ఇలాగే ఉన్నాయి. ఎవరికి పట్టింది వాళ్ళే, ఎవరు అనుకుంది వాళ్ళే. కానీ బైబిల్లో ఈ ప్రమాణాలు ఉన్నాయా? మన మిషనరీలు పూర్వీకులు పాటించే పద్ధతులు మనం అవలంబిస్తున్నామా లేదని మనం ఆలోచించాలి. దైవ గ్రంథమే ప్రామాణికం. దైవ గ్రంథంలో ఏం రాసిందో అదే ఫైనల్. కాబట్టి మనం ఉదయారాధనలో ఆరాధించే దానిలో మొక్కటం, మోకరించటం, సాష్టాంగపడటం ఆరాధన పద్ధతుల్లో కొన్ని పద్ధతులు. ఈరోజు నెహెమియా గ్రంథంలో మరి దేవుణ్ణి వారు ఆరాధించిన కొన్ని విధానాలు మీకు తెలియజేయాలని నేను తలస్తున్నాను. మరి నెహెమియా గ్రంథానికి వస్తే, నెహెమియా గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వచనానికి వెళితే అక్కడ యాజకుడైన యెజ్రా ఆనాటి ప్రజలతో ఎలాంటి ఆరాధన అలవాటు చేస్తున్నాడో చూడండి. 8వ అధ్యాయం 6వ వచనం అంటే 407వ పేజీ. 7వ పేజీలో 8వ అధ్యాయం ఉంది. 6వ వచనాన్ని చదువుతాను, వినండి. ప్రభునందు ప్రియమైన వారు 5వ వచనం. అప్పుడు యెజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథము విప్పెను. ఇప్పగానే జనులందరూ నిలువబడి యెజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేనని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించి జనులు ఈలాగు నిలబడుచుండగా యేషువ, బాని, రెహబ్యా, యమేలు, అహ్బు, బెత్షెబ, యూదియా వీళ్ళందరూ ఏం చేశారంటే లేవీయులు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యము తెలియజెప్పిరి. అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. ఇది చాలా ముఖ్యమండి. జనాలు అర్థం చేసుకునేటట్టు చెప్పాలి, కానీ అపార్థం చేసుకునేటట్టు చెప్పకూడదు. మనకిష్టమైన విధానంలో వాక్యాన్ని వ్యాఖ్యానించకూడదు. బిబ్లికల్ బేస్ ఉండాలి. ఎవరు ప్రసంగం చెప్పినా బైబిల్ ఆధారం ఉండాలి, చరిత్ర కోణం ఉండాలి, కాంటెక్స్ట్ ఉండాలి, అన్నీ ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ నెహెమియా గ్రంథాన్ని ఒకసారి పరిశీలన తెలుసుకుంటే మనం గమనించాల్సింది ఏంటంటే, బబులోను చెరకాలంలో కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి. యెజ్రా, నెహెమియా, ఎస్తేరు, అలాగే యెషయా గ్రంథం 40 నుండి 66 అధ్యాయాలు, ఇర్మియా గ్రంథం 2వ భాగం, ఆ తర్వాత యెహెజ్కేలు, దానియేలు, ఈ గ్రంథాలన్నీ కూడా బబులోను చెరకాల పుస్తకాలు. నెహెమియా ఎవరు అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా,
మరి బబులోను రాజ్యకాలంలో రాజు అయినటువంటి అర్థహస్త రాజు కాలంలో ఇతను ఏం చేశాడంటే రాజుగారికి ద్రాక్షారసం అందించే పోస్ట్ అది నమ్మకస్తులు పెడతారు. పూర్వ దినాల్లో 3 స్థానాల్లో ముఖ్యమైన వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఒకళ్ళు ఆర్థిక శాఖ. మీరు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం చూస్తే అక్కడ రాణి నపంసకులను పెట్టుకుంది. ఎందుకంటే సంసారాలు కుటుంబాలు ఉన్న వాళ్ళైతే డబ్బులు ఇష్టమైనట్టు చేస్తారని నపంసకులను పెట్టుకున్నారు. రెండవది రాణిగారికి అంతఃపురంలో కాపలాకి నపంసకులనే పెట్టుకునేవాడు. పురుషులను నమ్మేవాడు కాదు, ఏమైనా కీడు చేస్తారని. మూడవది ఏమిటంటే తినుబండారాలు ఇచ్చేవాడు. మరి అవి వాటి విషం కలిపితే ఏం చేస్తారు? అట్లా చంపిన వాళ్ళు లేరా? రాజుగారికి రాణిగారికి దగ్గరగా ఉండి విషం పెట్టి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన నమ్మకస్తులు పెట్టుకుంటారు. ఇతనిది పోస్ట్ అది. అయితే ఒకరోజు యెరూషలేము నుండి కొంతమంది వస్తారు. ఒక వ్యక్తి వచ్చి చెబుతాడు, యెరూషలేము కాల్చబడ్డది, యెరూషలేము పతనమైందంటే నెహెమ్యాకు యెరూషలేము అన్న దేవుడన్నా చాలా ఇష్టం. కాబట్టి అతను ఏం చేస్తాడంటే అది తెలిసి కొన్నాళ్ళ పాటు ఉపవాసం ఉంటాడు. మీరు 1వ అధ్యాయం చూడండి, 3వ వచనం. వారు చెరపట్టబడిలో శేషించిన వారి దేశంలో బహుగా శ్రమ ఎందరూ పౌరులను పొందుతున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గొమ్మలు అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పి ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చెయ్యగా. దేవుడన్నా ప్రార్థన అన్నా పర్సనల్గా ఒక శ్రద్ధ ఉండాలండి. చర్చికి వెళ్ళి రావడం సహజమైన విషయమే. కానీ కొంతమందికి దేవుని మీద వ్యక్తిగత భక్తి ఎక్కువగా ఉంటుంది. దేవుడి పనులు చేయాల్సి వచ్చినా, చలిలోనూ ఎండలోనూ, మరి దేవాలయ పనులు వచ్చినా కొంతమంది భుజాలు వేసుకుంటారు. కొంతమంది ఏమిటంటే మైక్ ఇస్తేనే వస్తారు. నేను చెప్పింది విన్నారా? మైక్ ఇస్తేనే వస్తారు, పెత్తనాలకే వస్తారు, పదవులకే వస్తారు. కొంతమంది అలా కాదు. దేవుడి పని ఏదున్నా దాన్ని భుజాన్ని వేసుకోవటానికో డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇస్తారు, శ్రమ పడాల్సి వస్తే శ్రమ పడతారు. ఇక్కడ నెహెమ్యా ఎలాంటి వాడంటే పరాకారాలు పడదోయబడ్డాయి అన్నప్పుడు ఏడుస్తాడు. ఆ ఏడుపు దేవుడు చూస్తాడు. ఉపవాసం ఉండి ఇప్పుడు అనుకోవచ్చు, నేను అక్కడ లేను కదా, యెరూషలేములో ఏడో బబులోనులో ఉన్నాను, నాకెందుకులే, అంతేనా? మరి నేనేం చేయలేను కదా, ఒక సామాన్యుడు ఏమైనా చేస్తాడా అని అనుకోలేదు. కానీ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు, ఇతను రైట్ పర్సన్ రా, వీడినే పంపాలని ఈయనే పంపుతాడు అక్కడికి. కాబట్టి మనం ఎప్పుడైతే వ్యక్తిగత శ్రద్ధ ఉంటుందో ప్రార్థనా జీవితంలో దేవుడు చూస్తూ ఉంటాడు. సమస్తం చూసే దేవుడు ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 16:9 చెబుతాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా. ఎప్పుడు కూడా దేవుని పనికి అడ్డం చెప్పాకండి. 2 యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మా నిమిత్తం ఎవరు వెళ్తారంటే నేనున్నానంటాడు. దేవుని సేవలో హింసలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువే చెప్పాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి ఏదో ఒకటి అంటారు, నువ్వు ఎంత మంచివాడు అయినా కానీ అంటారు. వాటిని ఇష్టపడాలి. నిజమైన శిలువ సేవకులు ఎప్పుడు శ్రమలు హింసలకు ఎదురడతారు కానీ వెనక్కి వెళ్ళరు. మనకెందుకు ఈ గొడవలన్నీ అనబాకండి. యేసు ప్రభుకేం శిలువ కావాలి కానీ మనకేమైనా ఇబ్బందులు వస్తే తట్టుకోపోతేట. కాబట్టి ఇతను రాజుగారికి ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు ఒక బాధలో ఉంటాడు. రాజుగారు రాణిగారు అతని ముఖం చూసినప్పుడు అంటారు, ఏమైనా అనారోగ్యమా, ఏమైనా ఇబ్బంది అంటే అప్పుడు ఏడ్చి చెబుతాడు, అయ్యా నా దేవుని పట్టణం కాల్చబడింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి అని అంటే, మరి వెళ్ళి బాగు చేసుకొని వస్తావా అంటాడు. వెళ్తానంటాడు. అప్పుడు యెరూషలేముకు గవర్నర్గా నెహెమ్యాని పంపిస్తారు. మీకు అర్థమైందా? అంటే చూడండి, ఉపవాసం ఉన్నందుకు, మనసులో బాధ ఉన్నందుకు దేవుడే మార్గం సరళం చేశాడు. అప్పుడు తను అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ చూసినప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఇక్కడికి కావాల్సింది ఏంటంటే నెహెమ్యా ఏం ఆలోచించాడంటే, మొదట వ్యక్తుల భక్తి బాగాలేదు. వీళ్ళు ఎందుకు బబులోను దేశం వెళ్ళారు అంటే బైబిల్ చదవటం మానేశారు, ప్రార్థన చేయటం మానేశారు. ఇప్పుడే మనం మాసిలమణి గారి కీర్తన పాడుకున్నాం. అదేంటి, నడిపించు నానావా నడి సముద్రమున దేవ అనే కీర్తనలో ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో ఏమయ్యాను అంటే ఆ కీర్తనలో చెబుతాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచు అరచితి ప్రభుని కలిమి ఆశ నిరాశ. లోతైన జలములలో లోతున వినబడు స్వరమ లోపములు సరిపించి లోనున్న ఈవులు నిమ్మని. అదే ప్రభునందు ప్రియమైన వారారా, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాల్గొని ప్రకటించు లోకములో పరిశుద్ధుని ప్రేమ. కొన్నిసార్లు మనం దేవుని పని బాగా నిర్లక్ష్యంగా చేస్తాం. ఈ యూదులు ఏం చేశారంటే ఆరాధన ప్రార్థన నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఎజ్రా గారు ఏం చేశాడు? ఇప్పుడు మనం చదువుకున్న 6వ అధ్యాయంలో సువార్త బాగా చెప్పాలి, సంఘం వర్ధిల్లాలంటే ముందు ఇంటర్నల్గా పాష గారు, పెద్దలు, స్త్రీల సమాజం, సంఘం బాగా ప్రార్థనా పరులు, దేవుని భయం ఉన్నవాళ్ళు అవ్వాలి. నో డౌట్. సంఘం బాగుండాలంటే ముందు సంఘ కాపరి సేవ చేయాలి, బాగా సంఘ పెద్దలు సేవ చేయాలి, స్త్రీల సమాజం చేయాలి. సంఘంలో వాళ్ళందరికీ దేవుడి సేవ అంటే ఇష్టం ఉండాలి. అంతే తప్ప ఒక్కడు పట్టుకొని ఊగులాడితే సంఘం అంతా కదలదు. సంఘం అంతా కదలాలి. ఇప్పుడు నెహెమ్యాకి ఇష్టం ఉంది, ఎజ్రా మంచి సేవకుడే, కానీ సంఘంలో ఏముంది? ధర్మశాస్త్రం చదవట్లేదు, ప్రార్థనలు చేయట్లేదు, మూడవది సరిగా చెప్పట్లేదు వాక్యం. ఇప్పుడు ఆయన చూడండి, సరైన అర్థం చెప్పారన్నాడు. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు వస్తారని బైబిల్ చెబుతుంది. అంటే దైవ గ్రంథంలో లేనివి, కల్పిత కథలు, సిలువకు సంబంధం లేనివి, మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ లేనివి, బాప్తీసం లేనివి, అవునా, సంస్కారాలు లేనివి, బైబిల్కి సంబంధం లేనివి చాలా వస్తాయి. అదిగాక సేవకులకు వ్యక్తిగతంగా యేసు ప్రభు కంటే కొన్ని చోట్ల సేవకులు ఎక్కువైపోయారు. అది ఎప్పటికీ తప్పే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 6వ అధ్యాయానికి వస్తే ఇప్పుడు ఎక్కడున్నాం? 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయానికి వద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, 8వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డ మాట. ఎజ్రా ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తున్న ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం. జనులందరూ నిలువు. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి, ఆమె చేతులెత్తి ప్రార్థించడం తప్పేం కాదు. సాష్టాంగ పట్టడం, మొక్కటం, అవునా, ఇవి తప్పు కాదు. ఆమెనని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు. ముఖములు వంచుకున్నారంటే అర్థం ఏంటంటే ముఖమెత్తడానికి ధైర్యం పోయింది. మీకు నూతన నిబంధనలో మంచి ఇద్దరు దేవాలయానికి వెళ్తారు, పరిసయుడు, సుంకరి. పరిసయుడేమో తన ప్రార్థన జీవితం గొప్పతనం చెబుతాడు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం విత్తనం, ఇవన్నీ చెబితే సుంకరి తల ఆకాశం వైపు ఎత్తలేకపోతాడు. ఇప్పుడు వీళ్ళు కూడా తల ఎత్తలేకపోతారు. మనము దేవుడి ముందు తలెత్తి గర్వంగా కూర్చునే అర్హత మనకి లేదు, మనం పాపులవి. కాబట్టి నమస్కరించి జనులు అలాగూ వినుచుండగా వీళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని తాత్పర్యం తెలియజేసిరి. అటువలే వారు యెహోవా గ్రంథమును స్పష్టంగా రోజు చదివే వాళ్ళకి బైబిల్ కొత్త కాదండి. కొత్తగా చదివే వాళ్ళకే కొత్త. అసలు కొంతమంది బైబిలే లేకుండా వస్తున్నారు. ఏదో పెళ్లి కొడుకులు వచ్చినట్టు, అవునా, రాష్ట్రపతులు వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ వస్తారు. అరే, దేవాలయంకి వెళ్తున్నాం అన్న గౌరవం, విలువ లేదు. దేవుడేమో వాళ్ళని బాగా దీవించాలి. దేవుడి వాక్యం 2 అంచెలు వాడిగల అని పట్టుకొని రావాలి. ఒక్క మాట, గర్వం కాదు. అసలు ఈ బైబిల్ లేకుండా నేను రోజు చెప్పగలను, బైబిల్ తేకుండా రోజు చెప్పగలను. 27 సంవత్సరాల సర్వీసు, MTH చదివాను. అసలు ఇది లేకుండా చెప్పడం నాకు ఈజీ. కానీ అది గర్వం, అంత కొవ్వు మంచిది కాదు. దేవుని వాక్యం చేతపట్టుకొని రావాలి. దేవుని మందిరానికి ఆ గౌరవం ఉండాలి. దేవుని బిడ్డగా ఉండాలండి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎలా చదివారో చూడండి. 9వ అధ్యాయంలో ఈ నెల 24వ దినమున, ఇది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. జనులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చింది. ఇశ్రాయేలీయులు అన్యజనుల నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములు ఒప్పుకున్నారు. ప్రార్థనలు ఇదొక గొప్ప విషయం అండి. తమ పాపాలు, మన పూర్వీకుల పాపాలు. మీకు మళ్ళీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఇలాంటి పాపాలు ఒప్పుకోలేదు, పూర్వీకుల పాపాలు కూడా. ఉపవాసం ఉండి ప్రత్యేకించబడి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. అన్యజనుల్లో నుండి కలిసిపోయారు, ఇప్పుడు ప్రత్యేకించబడాలి. నీవు నేను
ప్రత్యేకించబడ్డవారు. ఎందుకో తెలుసా? మనకేదో కాళ్ళు చేతులు ఎక్కువ గుండి కాదు. మనం యేసు రక్తంలో కడగబడ్డాము, యేసు నామంలో బాప్తీసం తీసుకున్నాము. యేసు కొరకు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించవలసిన వారమై, అందరు చేసినవి చేయకూడదు, అందరిలాగా చూడకూడదు, అందరు ఆలోచించిన తలంపులు ఆలోచించకూడదు, దేవుని బిడ్డలుగా జీవించాలి. ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పితరుల పాపములను తమ పాపములు ఒప్పుకొనిది. మరియు ఒక జాము సేపు తామున్న చోట నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చారు. ఒక జామంతా పాపాలు ఒప్పుకున్నారు, దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చారు. అలా చూడండి పద్ధతులు. ఎందుకు నెహెమియా ప్రార్థన, ఉపవాసం, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చాడంటే, ఇవి వదిలేసే వీళ్ళు బబులోను దేశానికి వెళ్ళారు. అంటే దేవునికి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అప్పటికీ ఇప్పటికీ నాకున్న అవగాహనతో చెబుతున్నాను, మనం ప్రార్థన తగ్గించే కొద్దీ, దైవగ్రంథం చదివేత్వం తగ్గించే కొద్దీ, దేవునికి దూరం అయ్యే కొద్దీ దేవుని సహవాసాన్ని, సహాయాన్ని కూడా పోగొట్టుకుంటాం. చాలామంది అనుదిన జీవితంలో ప్రార్థనకి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వరండి. బైబిల్ చదవందే, ప్రార్థన చేయింది, ఏ పని చేయి. నన్ను అడిగితే అది 100% మంచిది. ఒక నిమిషం లేట్ అయినా, టిఫిన్ లేట్ అయినా, భోజనం లేట్ అయినా, ఏది లేట్ అయినా పర్వాలేదు, దేవుని పని పక్కన పెట్టు. మనం ఏంటంటే దేవుడి పనే చులకన కాదు. భయం వస్తేనో ఆందోళన వస్తేనో దేవుడి దగ్గరికి వస్తాం. ఇప్పుడు నెహెమియా వెనక్కి వచ్చి చేసిన పని ఏమిటంటే, మనం తప్పు చేసాం, దైవగ్రంథం చదవటం మానేశాం, అవునా, ప్రార్థన చేయటం మానేశాం, ఉపవాసాలు కూడా మానేశాం. ఇప్పుడు అవి మొదలుపెట్టాడు. మరి ఇయర్ మొదల్లో ఉన్నాం, 2026. గడిచిన సంవత్సరంలో మనం ఏమేమి వదిలేసాము, ఏమేమి పట్టించుకోకుండా చేసాము, ఎక్కడ నిర్లక్ష్యంగా నామకార్థంగా ఉన్నామో వాటిని సరి చేసుకోవటం ఎంతైనా అవసరం. నాకు అవసరం, మీకు అవసరం, అందరికీ అవసరం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక జామంతా నిలబడ్డారంట, ఒక జామంతా బైబిల్ చదివారంట, ఒక జామంతా చేతులెత్తి ప్రార్థన చేశారు. అంటే శ్రద్ధ, శ్రమ రెండు ఉన్నాయి. సేవలు శ్రద్ధ ఉంది, శ్రమ కూడా. కొన్నిసార్లు దేవాలయంలో ఒక 10 నిమిషాలు కూర్చోటానికి అటు చూపుతారు, ఇటు చూపుతారు, ఒళ్ళు ఉంచుతారు, కాళ్ళు ఉంచుతారు. అంటే ఎంతసేపుకి అయిపోయింది అంటారు, పెంకులు అంటారు, అంకులు అంటారు. వీళ్ళందరూ కట్టకట్టుకొని అక్కడికే వెళ్తారు. ఎక్కడికి? ఇంక చెప్పేది ఏమి లేదు. దేవుని సన్నిధి అంటే ఇష్టపడాలి. ఒక మాట అడుగుతాను వినండి, మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు అక్కడే ఉండాలి. ఎక్కడ? దేవుని. ఇక్కడ 10 నిమిషాలు పట్టుమని దేవాలయంలో లేనివాడు పరలోకంలో ఉంటాడా? ఉండగలరా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏమని ఒప్పుకున్నారు చూడండి. తమ పితరుల పాపాలు, తమ పాపాలు ఒప్పుకున్నారు, దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చిరి. లేవీయులు యోషువ, బాసి, కద్మీయేలు, షెబన్య వీళ్ళందరూ మెట్ల మీద నిలబెట్టి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టి, ఎలుగెత్తి పెద్దగా, ఒక రకంగా అది కన్నీటి ప్రార్థన లాంటిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అప్పుడు లేవీయుడైన యోషువ, కద్మీయేలు, బాని వీళ్ళందరూ ఏం చేశారో చూడండి. నిలువబడి నిరంతరం మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతించబడును గాక, నీవే అద్వితీయుడు అయిన దేవుడు. ఎప్పుడైనా ఇన్ని మాటలు చెప్పావండి. అసలు ప్రార్థన ఎంత చులకనగా తొందరగా చేయాలి. మీరు ఒక పెళ్లి చూడండి, తొందరగా అయిపోవాలా, చర్చిలో కూర్చోకూడదు. ఒక ఇల్లు కట్టి చూడండి, తొందరగా అయిపోవాలా. ఈ రెండిట్లో మీరు గమనించేది ఏంటి? బువ్వలు ఉన్నాయి, కూరలు ఉన్నాయి. బువ్వల కూరలు పెడతామే ముఖ్యం. ఓ దిన కార్యక్రమం చూడండి, ప్రార్థన ఎవరైనా జ్ఞాపకార్థం తొందరగా అయిపోవాలా. దేవుని వాక్యం చెప్పకూడదు, రోజు తినే బువ్వలే, రోజు తినే కూరలే. కానీ ఆశ అంతే. అవ్వమ్మ గారి ఎలాగైతే తిని నాశనం అయిందో, మనం కూడా కాసేపు ఆగలే. లోక విషయాలు చెప్పని గంటలు గంటలు ఇంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అసలు ఇక్కడ చూశారా ఆరాధన? గోనె పట్ట కట్టుకున్నారు, ఒక జామంతా నిలబడి బైబిల్ చదివారు, ఒక జామంతా ప్రార్థన చేశారు. చక్కగా సకలాశీర్వాదాలకు కారణభూతులు స్తోత్రములని ఎంత గంభీరంగా అర్థవంతంగా చేశారు. దేవుడు అప్పుడు మళ్ళీ మొరబెట్ట మొదలుపెట్టి. ఇవి ఎందుకు చెబుతున్నానంటే, మనము రాను రాను ప్రార్థన, ఆరాధన, దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నాం, నిర్లక్ష్యం అయిపోతుంది. దేవుడు ఏమనుకోలే, కానుకిస్తే పాస్టర్ గారికి దేవుడే మేనేజ్ చేస్తాడు. ఎవడు మేనేజ్ చేయడు. నన్ను అడిగితే ఏ మనిషి దేవుడిని మేనేజ్ చేయటం సాధ్యం కాదు. ఉన్న పద్ధతులు పాటించటమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమున మహాకాశమున
వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండు వాటినన్నింటినీ, సముద్రమును, వాటిలో ఉండు వాటినంతటిని సృజించి కాపాడుతూ ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. నీవే యెహోవావు. అవునా? అబ్రహాము ఏర్పరచుకొని కల్దీలను ఊరను నుండి యువతలకు అతను రప్పించి అతని అబ్రహాముని పేరు పెట్టినవాడు. ఎక్కడ విషయాలండి ఇవి? ఆదికాండం 12వ అధ్యాయం విషయాలు చెబుతున్నారు. అంతేనా? మరి ఊరు అనే ప్రాంతం, ఇప్పుడున్న ఇరాక్ దేశంలో ఊరు అనే ప్రాంతం ఉంది, ఇప్పుడు ఉంది. అక్కడి నుంచే దేవుడు అబ్రహాముని పిలిచాడు. అతడు నమ్మకమైన మనసుగాలను ఎరిగి కానానీయులు, హిత్తీలు, అమోరీలు దేశానికి వచ్చాడు. నీవే నిబంధన చేశావు, నీవే నీతిమంతుడు అయ్యుండి నీ మాట చొప్పున జరిగింది. ఐగుప్తులో మా పితరులు అంటే జరిగినవన్నీ గుర్తు చేస్తున్నారు. దేవుడితో వాళ్ళకి ఎప్పుడెప్పుడు నిబంధన ఉంది. అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి స్తోత్రాలు చెప్తున్నాడు. అబ్రహాం పిలిచిందేవా, ఇస్సాకును పిలిచిందేవా, యాకోబుని పిలిచిందేవా, ఐగుప్తుకు పంపిందేవా, తిరిగి తెచ్చిందేవా, ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. కొంతమంది దేవుడు చేసిన మేళ్ళు ఎంత బాగా గుర్తు చేసుకుంటారు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని? జీవమా యెహోవా నీకు చేసిన మేళను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించిజను, లేమియును లేకుండా చేయును, ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే. దేవుని గొప్పతనం ఈ 8వ అధ్యాయం 9వ అధ్యాయం అంతా వివరించాడండి. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడో చూడండి. 13వ అధ్యాయంలో మనం చేయాల్సింది మరొకటి ఉంది. అదేమిటంటే 13వ అధ్యాయంలో ఈ విశ్రాంతి దినం అంటే యూదులకి శనివారం. పక్కనే పేజీ 113 పేజీ. దేవాలయం చుట్టూ చేపలు, మాంసం ఎమ్మట మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆదివారం ఎక్కడున్నారో వాళ్ళు కూడా అంతే ఉంటారు. ఆదివారం ఎక్కడ ఉంటాం మనం? చికెన్ షాపుల దగ్గర, చేపల దగ్గర, మాంసం దగ్గర ఉంటాం. అంతేనా? వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మందిరానికి రావటం మానేశారు. మీరు చదవండి 13వ అధ్యాయం. తీశారా? ఎక్కడున్నాం? నేను చదువుతున్నాను, వినండి. 16వ వచనం. తూరు దేశస్థులు కాపురముండి యెరూషలేములో విశ్రాంతి దినమున యూదులకు చేపలు మొదలైన వస్తువులు తెచ్చి అమ్ముచుండేది. అంతటా యూదులు ప్రధానులు ఎదురాడి విశ్రాంతి దినము నిర్లక్ష్యం చేయటం. అంటే దేవుని ఏం చెప్పాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా వీళ్ళు చూడండి ఏం చేశారు. చేపల దగ్గర, మాంసం దగ్గర. ఇప్పుడు కూడా అంతే. చివరిలో ఏదో కాసేపు దేవాలయానికి వస్తారు, బుట్టబొమ్మలాగా తయారై అక్కడేసి కానికేసి నీ చీరల గురించి, నా సార్ల గురించి మాట్లాడుకొని ఆదివారం అవజేస్తారు. మరి శాపాలు రాక ఆశీర్వాదాలు, వరాలు వస్తాయా? తింటే ఏమవుతుంది? తిన్నది కూడా అరగని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అక్కడ చూడండి, విశ్రాంతి దినాన్ని ఉందా లేదా? బైబిల్లో పాషకార్యం చెబుతున్నాడా? 413వ పేజీ. విశ్రాంతి దినమును నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యములు చేయుదురు? మీ పితరులు ఎట్లా చేసే దేవుని యొద్ద నుండి మన మీదకి, ఈ పట్టణం మీదకి కీడొచ్చింది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న బబులోని శ్రమకు కారణం ఏంది? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూడా చెబుతున్నా, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ప్రతి ఆదివారం చెబుతా, ప్రతిరోజు చెబుతా. ఎన్ని చెప్పినా పాస్టర్ గారు నువ్వు 100 చెప్పా, మేము ఇంతే వస్తాం, మేము ఇలాగే ఉంటాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, చాలా సంఘాల్లో ఆదివారాన్ని చాలా గౌరవంగా చూస్తారు. నేను పెదకాకనే ఊర్లో సేవ చేసి, అంటే ఇంతకుముందు అక్కడ 4:30కి సండే సర్వీస్, తెల్లారి గట్ట. అంటే రోజు 4:30, 5 గంటలు పెడతాం. 4:30కి పెడితే నేను చర్చికి వెళ్ళే లోపే చర్చి ఫుల్ అయిపోయింది. దాంట్లో కూడా ముసలోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఆదివారం కమ్యూనియన్ రోజు అంటే నీకు చర్చిలో ఒక్క వేరే డ్రెస్ కనపడదు, తెలుపు తప్ప. నువ్వు ఎతికిన ఎంతమంది? 2 మంది, 10 మంది కాదు, 800 మంది ఉంటారు, 850 మంది పైన ఉంటారు. ఒక్కళ్ళు కూడా నీకు వేరే డ్రెస్ కనపడదు. కొంతమంది ఏమో శ్రద్ధ చూపుతారు, కొంతమంది పాస్ గారు అంతే చెబుతాడు, ఇన్ని చీరలు కొందెందుకు, ఇన్ని డ్రెస్సులు వేసుకునేందుకు, చర్చిలో చూపించడానికే కాదు. దేవుడంటే ఎప్పుడు నీకు నిర్లక్ష్యం వచ్చిందో నీకు ఇచ్చే విషయంలో కూడా దేవుడికి శ్రద్ధ పోయింది. నీ ఆరాధన నిర్లక్ష్యం, ప్రార్థన నిర్లక్ష్యం, దేవుడంటే గౌరవం లేకపోతే నువ్వు అడగగానే దేవుడు ఎందుకు ఇస్తాడు? యెహోవా యందు భయభక్తులు గలవారు. మరి భయభక్తులు లేకుండా ఆశీర్వాదం ఎట్టొచ్చిందండి? అసలు ఎంత చులకనో కొంతమందికి.
దేవుడంటే. కాబట్టి ఎలా చేశారో చూడండి. అయితే మీరు విశ్రాంతి దినము నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి, మరి విశ్రాంతి దినం ఏం చేశాడు? చీకటి పడగానే యెరూషలేము గుమ్మాలు తలుపులేసి పడేశాడు. ఎవరు? నెహెమ్యా. తలుపులేసి ఎవరు చేపలు అమ్మేవాళ్ళు, కూరలు అమ్మేవాళ్ళు రానిలేదు. ఎందుకు ఇవి చెబుతున్నారంటే తమ తప్పులు లోపాలన్నీ సరి చేసుకున్నారు, ఆరాధన సక్రమంగా చేశారు, శ్రద్ధగా చేశారు. మళ్ళీ దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. మరి 2026 తొలి దినాల్లో ఉన్న మనం కూడా నాలో లోపాలన్నా సరి చేసుకోవాలి. ప్రార్థనలో కానీ శ్రద్ధ తగ్గిన మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా చేయటం నాకు మంచిది, మీకు మంచిది. తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు వైద్య వారి మంచి కొరకు ప్రార్థన చేస్తున్న వారిని దీవించి వారికి సహాయం చేసి చేతులు దీవించి, అలాగే ఆయన వారి పరిస్థితుల్లో వారిని ఆయన శ్వాస చేసి 3 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. ఆయన తీసుకువెళ్ళి పంచుకోవడం చాలా కష్టమైంది. బాబు అందరికీ మంచి పరిస్థితులు వారు ప్రారంభించేవారు. నేను వారి పరిశుద్ధాన్ని మా మహనీయులు నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు ఉపాధ్యాయులు కొరకు ప్రార్థిస్తున్నాను. కృష్ణ అన్ని ప్రార్థనలు చేయించి ప్రతి కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆర్థిక మనశ్శాంతి తెచ్చి ఈరోజు దేవాలయం ప్రేమించే వారంతా ప్రేమించి సంబంధించిన వారికి సర్వేశ్వరుడు ప్రతి వారిని దీవించి మా బిడ్డలు మరి ఉద్యోగం పెట్టిన వివాహ విషయాలు గర్భఫలాలు స్వత ప్రణాళికలో ఆర్థిక ఇబ్బందులు మరి సారి ప్రతి అప్పుల పాలన ఆర్థిక బాగుపడంలో పత్రికలు భారతీయంలో వాళ్ళ జీవితంలో వారిని దర్శించి వారి బిడ్డలు లాభం చేసుకుని తల్లిదండ్రులు చూడ బిడ్డలు చూడండి మీ దాసుకున్నాయి అలాగే దివ్య భర్త అపోలో యాక్సిడెంట్ అయిపోయింది. 60 దినాలు నా బిడ్డ లేచిన అక్కడికి కావాల్సిన వైద్యం ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. నా బిడ్డ వైద్యం ఉంటుంది జరిగే నిరీక్షిస్తుంది. అలాగే ద్వారా అలాగే
ప్రజలు బాధ్యతగా దైవతండి దేవుడు దేవత కుమార్తె ఉద్దేశించిన జీవించడానికి మీరు సహాయం చేయాలి దాని బట్టి చక్కగా ఉండేదాన్ని కాపాడుకోవడానికి కుమార్ విషయంలో సహాయం చేయడానికి మీ ద్వారా కాపాడుకోవడానికి వారి శరీరాలు అలాగే విషయంలో
ఏ సేవ వారిని గురువులు కొరతలు అవసరం కష్టాలు కన్నీళ్ళు ఎరిగిన దేవుడు. అలాగే తండ్రి యెరూషలేము యోదయ సమరయ బుదిగంతాల పరిచర్య కొరకు ఆయన ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మణిపూర్ ఒరిస్సా బాధలు మీకు తెలుస్తున్నాయి. ఇటీవల అనంతపురంలో కూడా సేవకు వెళుతున్న వెహికల్ మీద దాడినాయి. తెలియజేసేవారు కావాలని చేసేవారు. దయగల మన ఆయన ఆంధ్ర సౌవతి లూథరన్ సంఘ పక్షాన్ని మీరు మాతోటి కాపరులు సేవకులు పనివారు అధికారులు అలాగే రిటైర్డ్ అయిన వారు చనిపోయిన వారు డిసెంబర్ 19వ తారీఖు సంఘం సుమారు 2 లక్షల పైచీలకు విడవ సంఘాలకి జనాన పొంతలములకి హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలకి సహాయం చేశారు, పనిచేశారు, భోజనాలు పెట్టారు, సెలవు పెట్టుకున్నారు. ఎంతోమంది సహకరించారు. వారందరికీ ప్రత్యుపకార మేలు దయచేయండి. ఆయన నలజరువులో ఉన్న 8 లైన్లు రవి కొరకు, జ్యోతికి దీర్ఘాయు కొరకు, రామచంద్ర లతక ఆరోగ్యం ఆయన ఆపరేషన్ అయ్యింది. ఆయన భాస్కర్ కొరకు, హరి కొరకు, అశోక్ కొరకు, ఆయన అలాగే శాలిం కొరకు, ఆయన సూర్యనారాయణ బిడ్డలందరినీ మీరు దీవించండి. సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి జ్యోతి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం భుజగరావు గారికి దీర్ఘాయు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన జూపల్లి సుహాసిని గారు, జార్జి గారు దీర్ఘాయు కొరకు, అలాగే నాయన కంచెల విజయగిరి బాబు ఆలిస్ గారు జీవిక విడిసి క్షేమం కొరకు, నాయన మా మమత గారి విడిచిన బిడ్డల వివాహాలు, నాయన డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొరకు, లావణ్య కొరకు, బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నామా రవీంద్ర గారికి మంచి ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం. కట్టిపూడి పరిచర్య జార్జి గారు, బిందు కొడుసుల బిడ్డలు సన్నీశ్వరిని దీవించండి. అలాగే తండ్రి కృష్ణవేణి కొరకు, మోజెస్ కొరకు, కుమార్తె ఎంబీబీఎస్ కొరకు, కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీ దోసల కొరకు, బడుగు ఇందిరా కొరకు, ప్రభాకర్ కొరకు, రేఖ డెలివరీ అయింది తల్లి బిడ్డ కొరకు మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి కూడా వందనాలు. లావణ్య కొరకు, మౌనిక కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ డాక్టర్ రవితేజ వివాహం కొరకు వేడుకుంటున్నాం. మంటే ఇస్తే రాయమ్మ బిడ్డల కొరకు, కొండానుపూర్ణ బిడ్డల కొరకు, బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు, పిల్లి కనకరాజు బిడ్డల వివాహాల కొరకు, మంత్రయ్య కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన లేకుంటే కృపారావు రవి కొరకు, సుబ్బారావు ప్రయాణాలు, స్టాలి గారి గృహం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నాయన నీకు వందనాలు చేస్తున్నాం. ఈ ఉదయకాలం
ప్రార్థన కొరకు నిరీక్షిస్తున్నాను. బిడ్డలందరినీ దాటిపోక దయ చూపించింది ఆయన. అమిరే ప్రభ కొరకు భర్త బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లి కనకరాజు దూర ప్రయాణాలు, బిడ్డలకు ఉద్యోగ వివాహాల కొరకు, పెరికల కిరణ్ చిన్న వయసులో వచ్చిన వారి సమస్యను పరిష్కరించింది ఆయన. దయగల మన తండ్రి సరిత కొరకు కుమారుడు జర్మనీ దేశంలో నాడు దీవించండి. అలాగే తండ్రి నీ దాసుడు నాయన మక్కి నాగేశ్వరరావు కుమార్తె చిన్న కుమార్తె ఆటకురావులో ఉంది యామిని ఝాన్సీ చదువులను జ్ఞాపకం చేస్తున్నాం. రామ భార్య బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా నాయన నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఆదినారాయణ కూడా హార్ట్ పేషెంటే తండ్రి. ఇదిగో నాయన నీ బిడ్డల కొరకు వేడుకున్నాం. విజయబాబుకి మంచి ఆరోగ్యము క్షేమాన్ని అని వేడుకుంటున్నాం. నాయన పెద్ద కాకాని సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, సంఘస్థులు, అనారోగ్యాలు ఉన్న బిడ్డలు, డాక్టర్ వసంత కొరకు, మరి కుమారుడు సన్నీ నాయన దుబాయ్లో ఉన్నాడు, గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. నీ దాసుడు సంకూరి ప్రభుదాస్ గారు భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు రాజ్యాన్ని గారిని జ్ఞాపకం చేస్తున్నాం. నాయన ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో క్రిస్టఫర్ మాస్ గారికి మరొక కుమారుడు కూడా బిడ్డలు ఉండకు చెప్పాం. చిన్న కుమారుడికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. అలాగే నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు పీటర్ పాష్ గారి కొరకు, అలాగే తండ్రి జాకబ్ పాష్ గారి కొరకు, భాగ్యరాజ్ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే శాంతరావు ఆరోగ్యం కొరకు, అలాగే నీ దాసుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన పురుషోత్తం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. తుమాటి ప్రేమచంద్ కొరకు, మొద్దు యేసుపాదం కొరకు, బెంజమిన్ కొరకు, దండమూడి ప్రసాద్ భార్య బిడ్డలు అబ్రాహం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి. నా పక్కన జానగాయ సతీమణి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి నీకు వందనాలు. కృపం ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, రతరాజు పెద్దపాపల కొరకు, మాన చెల్లెల కుటుంబాల కొరకు, పాషం గారి ఆరోగ్యం, కిరు బెంగళూరులో సహాయం చేయండి. సెబ్బు మరి నాయన తొమ్మిదో కాలేజీకి వెళ్ళాలి. మీ కాపుదల కొరకు, బిడ్డల సహాయం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించేవారిని సహాయం చేసిన వారిని మీరు దీవించి ప్రతి ఉపకారం దయచేయండి. ఆయన అలాగే పొందుగుల జోసఫ్ కొరకు, పొందుగుల కమలయ్య కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ ఉదయకాలం ఆయన నిరీక్షిస్తున్న బిడ్డలు ఎవరిని దాటిపోక దయ చూపించండి. కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, దుఃఖంలో ఉన్న, వారు ఏ కులం మతమైనా, ఏ సంఘమైన వారందరినీ బిడ్డలే నాయన. నీ చిత్తమైతే నాయన మరి జనవరి 14వ తారీఖు మరి స్త్రీల ప్రత్యేక కూడిక ఉంది, రిట్రీట్. దానికి మంచి బోధకులు, భోజనాలు, ఏర్పాట్లు, పర్యవేక్షిస్తున్న బిడ్డలు, సహాయం చేస్తున్న వారిని దీవించండి. అలాగే నాయన ఈ నూతన మాసంలో మమ్మల్ని నూతనపరచండి. మరి నెహెమీయా గ్రంథములు వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారు. బబులోను దేశానికి ఎందుకు వెళ్ళామంటే నిర్లక్ష్యమైన ఆరాధన, మరి నిర్లక్ష్యమైన విశ్రాంతి దినం, ప్రార్థనలు, ఆరాధనలు, ఉపవాసాలు అన్నీ నామకార్థంగా చేశారు. దాని ఫలితమే 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నాం. మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిలో శ్రద్ధ, అంకితభావం, సమర్పణ మాలో ప్రసాదించమని, మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందు ఉన్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడగాక, రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును. మా మీద మాకు దయచేయి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు. శోధన జరిగితే ఏకాదశిని తగ్గించు. రాజ్యం, శక్తి మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండుగాక. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిని, అహమును ప్రేమించుచునే అరచితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆచార్నికలేని గని అల్లాడి నామలకు నడిపిల్చు నానాదా. అందరికీ వందనాలు. సెలవు. 14వ తారీఖు స్త్రీల వన్ డే రిట్రీట్ ఉంది. గత 2-3 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఉంది. సెలవులని సెలవు పెట్టుకుని అటు ఇటు పరిగెత్తబాకండి.
ప్రార్థనలో ఉండండి. స్త్రీలైన వారందరూ ఆ రోజంతా దేవునితో గడపడానికి 2 వాక్యోపదేశాలను పిలుస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థనలు, చాలా కార్యక్రమాలు ఉంటాయి. మంచి భోజనం పెడుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకి సహాయం చేయడానికి మరి స్త్రీల సమాజానికి మీ ఆర్థిక వనరులు ఇవ్వండి. ఇవ్వగలిగిన వరకే ఇవ్వండి, తప్పక ఇవ్వండి. నేను చెప్పింది వినపడిందా? ఇవ్వగలిగిన వరకే ఇవ్వండి, తప్పక ఇవ్వండి. ఆ రోజు పని చేయడానికి పెద్దలకు తోడుగా ఉండండి. వందనాలు. సెలవు. తల్లి వందనాలు. ఒక్క నిమిషం. మరి ఇప్పుడే చెప్పేది ఏమండి ఈ